హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను లాగ్స్. ఇవాళ మార్నింగే చూస్తే బాగా చిగురుగా కనపడింది. ఇవాళైతే ఇది పొనగంటాకు. అసలు ఏర్లు అవసరం లేదు, ఊరికే బతికిద్ది. తెచ్చిపెట్టాను. ఈ పొనగంటాకుతో పప్పు చేయాలని ఫిక్స్ అయ్యాను. కోద్దామని సరిపోయిద్ది ఒక పూటకి. చూసారా, ఇదిగోండి పప్పు కడిగేసుకున్నాను, శుభ్రం కడుక్కున్నాను. పొనగంటాకు, టమాటాస్, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే పప్పులో బాగుంటుంది, చింతపండు, ఆనియన్స్, పసుపు, కొద్దిగా కారం, పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా. కుక్కర్ పెట్టేసుకుందాం. విజిల్ అయితే తీసేసాం. సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని వెనిపేసుకుందాం. పోపు పెట్టుకుందాం. ఆయిల్, ఎండుమిర్చి, అల్పు గింజలు, జీలకర్ర, రూపాయలు, 4 రూపాయలు చిన్నగిపోయి. చూసారా పోపు ఎంత బాగా వేగిందో. స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి, లేకపోతే బాగా వేగిపోయింది. ఇలాని స్టవ్ ఆఫ్ చేసుకొని పొనగంటి ఆకు పప్పు. చూసారా ఎంత బాగుందో. మన ఇంట్లో కాసిన పొనగంటి ఆకుతో పప్పు రెడీ.